గ్రూప్ 2 హిస్టరీ ప్రిపరేషన్, గ్రూప్ 2 ఎగ్జామ్కి అథెంటికేట్ బుక్ అనమాట. ఆంధ్ర చరిత్ర. తర్వాత వచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్ర బై జోగి నాయుడు గారు, ఇది హనుమంతరావు గారు. ఈ 2 బుక్స్ కంపల్సరీ అండి చదవడం. అట్ ద సేమ్ టైం మీరు ఎస్పెషల్లీ హనుమంతరావు గారి బుక్, జోగి నాయుడు గారి బుక్ మీరు డైరెక్ట్ బుక్ చదవచ్చు. కానీ హనుమంతరావు గారి బుక్ ఏంటంటే మీరు బుక్ డైరెక్ట్ చదవడం కష్టం అవుతుంది, చదవలేరు, అంటే అర్థం అవుతుందన్నమాట స్టార్టింగ్ మీకు. సో కంపల్సరీగా ఒక రన్నింగ్ నోట్స్ అనేది మీరు తయారు చేసుకోవాలి. జస్ట్ లైక్ ఇప్పుడు చదవడం రన్నింగ్ నోట్స్. నోట్స్ అనేది నోట్స్ కాదు, జస్ట్ లైక్ ఇట్స్ నాట్ ఏ షార్ట్ నోట్స్, ఇట్స్ నార్మల్ నోట్స్ అనమాట. కంప్లీట్లీ ఎక్కడంటే ఒక పేజ్ కూడా మిస్ అవ్వమాట. టోటల్ కొలం జస్ట్ లైక్ కాలం పారాగ్రాఫ్ వైజ్ జస్ట్ 1, 2 చాప్టర్ పేజీలు మిస్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం స్థాపకుడు ఇలా అనమాట టోటల్గా. పతనం అండ్ ఇదన్నమాట టోటల్గా. అంటే మీరు రాసుకుని చదువుకోవాలి. జస్ట్ లైక్ విద్యను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ హనుమంతరావు గారి స్వాతంత్ర చాప్టర్లో లాస్ట్ ఇదన్నమాట థీమ్ అనమాట. స్వతంత్ర యుగం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మీకు టోటల్గా లాస్ట్కి విద్యలతో ఎండ్ అయిపోతుంది అనమాట. అనమాట టోటల్గా విద్యలతో ఇక్కడ ఎండ్ అవుతుంది. వాస్తుశిల్పాలు, స్తూపం అంటే ఏముంటుంది, శారీరక అవశేషాలపై నిర్మించబడుతుంది. విహార సంగరాలు అంటే 2, 3, 4 అంటే ఒకే ప్రదేశంలో ఉన్నాయంటే విహారాన్ని, వాటిని సంగరం అంటారు. వీటిని మన కొండపల్లిలో ఉన్నాయన్నమాట. షార్ట్ నోట్స్ కంప్లీట్లీ విద్యలు భాషగా అట్ ద సేమ్ టైం దేశీ భాషతో. ఓకే, కొంతలో సాధకన వివాదం అనమాట. నడి ప్లస్ శర్మవర్మ గారి వ్యాకరణం రాసినాయి. దేశీ స్తూపం, నెక్స్ట్ వాస్తుశిల్పం.